నమస్తే అండి. మన నిర్మల్లో రవణ కొడుకు తెలుసా మీకు? వాడు మామూలు కాదు. ఇంటర్లో 99% మార్కులు తెచ్చుకొని ఢిల్లీ ఐఐటిలో సీటు కొట్టిండు. దీంతో ఆ నిర్మల్ జిల్లా మొత్తం మీద మనోడంతా తెలివైనోడు లేడని పేరు మోగింది అనుకో. అయితే ఒక రోజు మనోడు పొలగాడు వాళ్ళ నాన్నని నాన్న నేను పాస్ అయినా కదా, ఈ వింటర్లో ఎక్కడికైనా తీసుకుపో అని పొలగాడు ఒక్క తీరుగా లొల్లి పెట్టి తీరం పట్టనీకపోయేదానికి వాళ్ళ నాన్న సరే తీర్తి యాడికి పోదాం అది కూడా నువ్వే చెప్పురా అని అడిగితే, నాన్న కరెంట్ డ్యామ్ వెనుక అడవిలో టెంట్ వేసుకొని ఫైర్ క్యాంప్ పిక్నిక్ పోదాం, నైట్ చాలా అడ్వెంచరస్గా ఉంటుందని అంటే సరే ఇక కొడుకు పట్టుబట్టిండని మన రవణ ఆ డీమార్ట్ల నిర్మల్లో ఉన్న డీమార్ట్ల కొత్త టెంట్ కొనుక్కొని మరి మనం కడమ అడవుల్లోకి పిక్నిక్ తీసుకెళ్ళాడు. ఆ రాత్రి టెంట్ వేసుకొని హాయిగా పడుకున్నారు తండ్రి కొడుకులు. అర్ధరాత్రి మన రవణకు మెలకు వచ్చి కొడుకుని లేపాడు. అరే కూడా ఒకసారి లే, పైకి లే, ఒకసారి పైకి చూడు, నీకేం కనిపిస్తుంది అని అడిగాడు. పొలగాడు ఏమో కళ్ళు ఇట్లా నలుచుకుంటా పైకి చూసి నక్షత్రాలు కనిపిస్తున్నాయి నాన్న. ఆస్ట్రానమీ ప్రకారంగా చూస్తేనేమో శుక్రుడు మకర రాశిలోకి పోతున్నాడు. ఫిజిక్స్ ప్రకారంగా చూస్తే అదే నక్షత్రాల కాంతి మన దగ్గరికి రావడానికి ఎన్నో ఏళ్ళు పట్టింది. ఇక సూర్యుడు తన గ్రావిటీతో ఈ భూమి మీదని దాని మీద ఉన్న మనల్ని కూడా తిప్పుకుంటున్నాడు. ఇక కెమిస్ట్రీ ప్రకారంగా అక్కడ హైడ్రోజన్ మండుతుంది. మొత్తానికి మనం ఈ అనంతమైన విషయంలో ఒక చిన్న నలుసున్నా అన్న అంట. ఇంత ఎత్తిన కొడుకుని చూసి రవణ ఏమన్నా తెలుసా? ఒరే నిద్రమోహన్ నా సన్ను, నీ ఐఐటి చదువు పాస్ కాల, ఎవడో గొడ్డల మొగ కూడా వచ్చి మన టెంట్ దుబ్బుకుపోయినరా, అందుకే పైన ఆకాశం నక్షత్రాలు కనిపిస్తున్నాయి, అది కూడా తెలుస్తలేదు. ఏమన్నా అంటే భూగోళం విశ్వం ఐఐటి అని అంటాం. అందుకే అంట పుస్తకాల్లో చదువు ఎంత ముఖ్యమో బయట ప్రపంచం మీద లోక జ్ఞానం కూడా అంతే ముఖ్యం. మరి మీరేమంటారు?